హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో అల్లం మిరప ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి తప్పకుండా. ఇక వీడియోలోకి వెళ్తే నేను అల్లం మిరప ప్రిపేర్ చేయడానికి ఒక 1/2 kg బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక టీ గ్లాస్లో సగం వరకు వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి బెల్లం. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులోకి కొద్దిగా యాలకుల పొడి, అలాగే సొంటి, 4 మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని కలుపుకున్నాను. ఈ పొడి బాగా బెల్లంలో పూర్తిగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం పల్చగా ఉంది కాబట్టి నేను ఇప్పుడే దీంట్లోకి అల్లం యాడ్ చేయట్లేదు. ఇలా బెల్లం పాకం కాస్త దగ్గర పడిన తర్వాత నేను ఒక కప్పు అల్లం తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం పాకంలో వేసిన తర్వాత పాకం మళ్ళీ పల్చగా అవుతుంది. అల్లంలో ఉన్న నీరు అంతా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పాకం తొందరగా ముదిరిపోయి అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అందుకని ఫ్లేమ్ తక్కువగా పెట్టుకొని ఈ బెల్లం పాకంని మనం రెడీ చేసుకోవాలి. అలాగే ఈలోపు మనం తీసుకున్న అల్లం కూడా చక్కగా ఉడికిపోతుంది. మనకైతే పాకం రెడీ అయింది. ఇప్పుడు ఈ పాకంలోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యి పూర్తిగా బెల్లంలో కరిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడైతే ముందే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ప్లేట్లోకి బెల్లాన్ని తీసుకొని ఇలా ప్లేట్కి నెయ్యి రాసి తీసుకోవడం వల్ల మనం అది తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. నెయ్యి రాయకపోతే ఈజీగా రాదు, బ్రేక్ కాదు, మొత్తం ప్లేట్కే అంటుకుపోతుంది. ఈ బెల్లం పాకము అయ్యిందా లేదా అని వాటర్లో వేసి చూస్తారు కదా మనం పల్లి పట్టి చేసినప్పుడు, అలా చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఒక 70% చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మనకి మంచిగా పట్టి అయితే రెడీ అయిపోతుంది.